మీకు ఇంకా డయాబెటిస్ లేదని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఎందుకంటే డయాబెటిస్ ఒక్క రోజులో రాదు. అది రావడానికి ముందు మీ శరీరం నెలల నుండి లేదా సంవత్సరాల నుండి కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. ఆ సిగ్నల్స్ ను చాలా మంది చిన్న సమస్యలుగా భావించి ఇగ్నోర్ చేస్తారు. కానీ 10 వార్నింగ్ సైన్స్లో మీకు 2 లేదా 3 ఉన్నా మీ బాడీ ఇప్పటికే డయాబెటీస్ వైపు వెళ్తుండొచ్చు. ముఖ్యంగా 8వ సిగ్నల్ చాలా మందికి ఉన్నా అది డయాబెటిస్ కు సంబంధం ఉందని అస్సలు గుర్తించరు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఫార్మసిస్ట్ కరుణ్. ఈరోజు మనం డయాబెటీసే ముందు శరీరం ఇచ్చే 10 ముఖ్యమైన సిగ్నల్స్ గురించి తెలుసుకుందాం. ఇవి ప్రీ డయాబెటీస్ లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమయంలో కనిపించే లక్షణాలు. వీటిని ముందుగానే గుర్తిస్తే అయితే ఒక్కొక్క సిగ్నల్ అసలు కారణం ఏమిటో కూడా అర్థం చేసుకోండి. సిగ్నల్ 1, తరచుగా దాహం వేయడం. మీరు సాధారణం కంటే ఎక్కువ నీళ్లు తాగుతున్నారా? ఎంత తాగినా మళ్ళీ దాహం వేస్తుందా? మీరు ఈ డయాబెటిస్ ఛాలెంజ్ లో భాగం అవ్వండి. ఈ 10 సిగ్నల్స్ లో మీకు ఏవి ఉన్నాయో తెలుసుకోండి. రక్తంలో షుగర్ పెరిగినప్పుడు శరీరం అదనపు షుగర్ ను యూరిన్ ద్వారా బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది. దాంతో వాటర్ లాస్ ఎక్కువ అవుతుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా మంది దీనిని వేసవి వేడి ప్రభావంగా భావించి ఇగ్నోర్ చేస్తారు. ఇది మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ బటన్ నొక్కండి. సిగ్నల్ 2, తరచుగా మూత్రానికి వెళ్ళడం. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పదే వాష్రూమ్ కి వెళ్తున్నారా? ఇది కూడా ఒక వార్నింగ్ సైన్. ఎందుకంటే అధిక షుగర్ ను బయటకు పంపేందుకు కిడ్నీ ఎక్కువ పనిచేస్తుంది. దాంతో యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. రాత్రి నిద్ర మధ్యలో 2-3 సార్లు లేవాల్సి వస్తే మీ బాడీ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుందని గుర్తుంచుకోండి. సిగ్నల్ 3, ఎప్పుడు ఆకలి వేయడం. తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తుందా? అయితే జాగ్రత్త. గ్లూకోజ్ రక్తంలో ఉన్న సెల్స్ లోనికి సరిగ్గా వెళ్ళకపోతే శరీరం ఎనర్జీ కొరతగా భావిస్తుంది. అప్పుడు మళ్ళీ హంగర్ సిగ్నల్స్ పంపుతుంది. వింతగా అనిపించవచ్చు, కానీ కొంతమంది ఎక్కువ తింటూనే బలహీనంగా ఫీల్ అవుతుంటారు. సిగ్నల్ నెంబర్ 4, అకస్మాత్తుగా బరువు తగ్గడం. డైట్ చేయకపోయినా వెయిట్ తగ్గుతుందా? ఇది మంచిదని అనుకుని సంతోషపడకండి. సెల్స్ కు ఎనర్జీ అందకపోతే బాడీ ఫ్యాట్ మరియు మజిల్ ను ఉపయోగించడం మొదలు పెడుతుంది. దాంతో వెయిట్ లాస్ జరుగుతుంది. చాలా మంది నేను స్లిమ్ అవుతున్నానని ఆనందపడే ఈ లక్షణం కొన్నిసార్లు ప్రమాద సంకేతం కావచ్చు. సిగ్నల్ నెంబర్ 5, ఎక్కువ అలసట. చిన్న పని చేసిన అలసిపోతున్నారా? పూర్తిగా నిద్రపోయిన ఎనర్జీ లేకపోతుందా? ఇది కూడా ప్రీ డయాబెటిస్ లో కనిపించవచ్చు. సెల్స్ కి సరైన ఫ్యూయల్ అందకపోవడం ప్రధాన కారణం. కాఫీ తాగినా తగ్గని అలసట ఉంటే కేవలం స్ట్రెస్ మాత్రమే కారణం కాకపోవచ్చు. ప్రతి వారం ఇలాంటి మరిన్ని చిట్కాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సిగ్నల్ నెంబర్ 6, చూపు మసకబారడం. కొన్నిసార్లు మొబైల్ స్క్రీన్ లేదా పుస్తకం చదివేటప్పుడు బ్లర్ గా కనిపిస్తుందా? బ్లడ్ షుగర్ మార్పులు కంటి లెన్స్ పై ప్రభావం చూపుతాయి. దాంతో విజన్ తాత్కాలికంగా మసకబారవచ్చు. చాలా మంది దీనిని కంటి పవర్ పెరిగిందని భావిస్తారు, కానీ అసలు కారణం బ్లడ్ షుగర్ కూడా కావచ్చు. సిగ్నల్ నెంబర్ 7, గాయాలు ఆలస్యంగా మానడం. చిన్న గాయం అయినా చాలా రోజులు పడుతుందా? ఇది శరీర హీలింగ్ ప్రాసెస్ నెమ్మదిగా జరుగుతుందనే సంకేతం. హై షుగర్ లెవెల్స్ బ్లడ్ సర్క్యులేషన్ మరియు ఇమ్యూన్ ఫంక్షన్ పై ప్రభావం చూపుతుంది. ఒక చిన్న కట్ ఎందుకు ఎక్కువ రోజులు మారడం లేదో మీ బ్లడ్ షుగర్ సమాధానం చెప్పవచ్చు. సిగ్నల్ నెంబర్ 8, మెడ లేదా చంకల దగ్గర నల్లటి చర్మం. మెడ వెనక భాగంలో లేదా చంకల దగ్గర నల్లటి మందంగా కనిపించే స్కిన్ ఉందా? దీనిని చాలా మంది డర్ట్ అని భావిస్తారు, కానీ ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు సంబంధించిన ముఖ్యమైన సిగ్నల్ కావచ్చు. ఇది ఈ వీడియోలో అత్యంత ఇగ్నోర్ చేయబడే లక్షణాల్లో ఒకటి. సిగ్నల్ నెంబర్ 9, చేతులు కాళ్ళలో జల్దరింపు. పిన్స్ అండ్ నీడిల్స్ లాగా టింగింగ్ అనిపిస్తుందా? లేదా చిన్న మంట, మొద్దుబారిన ఫీలింగ్ ఉందా? లాంగ్ టర్మ్ హై షుగర్ నరాలపై ప్రభావం చూపడం ప్రారంభించవచ్చు. ఈ లక్షణం కనిపించే సమయానికి శరీరం చాలా కాలంగా హెచ్చరిస్తూ ఉండొచ్చు. సిగ్నల్ నెంబర్ 10, తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం. చర్మ సమస్యలు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేదా తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుందా? అధిక షుగర్ బ్యాక్టీరియా మరియు ఫంగస్ పెరుగుదలకు అనుకూల వాతావరణం కల్పిస్తుంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. మళ్ళీ అదే ఇన్ఫెక్షన్ వస్తుంటే కారణం బయట కాదు, రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా కావచ్చు. దీంతో మీకు ఎదురయ్యే అతిపెద్ద సవాల్ ఏమిటి? కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ లక్షణాల్లో ఒకటి ఉందని మీకు డయాబెటిస్ ఉందని అర్థం కాదు, కానీ 2 లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు ఉంటే బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ప్రత్యేకంగా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, ఓవర్ వెయిట్ ఉంటే, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటే, బీపీ లేదా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే మరింత జాగ్రత్త అవసరం. డయాబెటిస్ ని ముందుగానే గుర్తిస్తే లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారానే చాలా సార్లు కంట్రోల్ చేయవచ్చు. మీరు ఈ 10 సిగ్నల్స్ లో మీకు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి మీ మిత్రులతో ఈ వీడియోను షేర్ చేయండి. ఈ వీడియో మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ మరియు పేరెంట్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది డయాబెటిస్ వచ్చిన తర్వాత తెలుసుకుంటారు, కానీ ఈ రోజు మీరు డయాబెటిస్ రాకముందే బాడీ ఇచ్చే
వార్నింగ్ సిగ్నల్స్ ను తెలుసుకున్నారు. ఇలాంటి హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నేను ఫార్మసిస్ట్ కరుణ్. మళ్ళీ మరో యూస్ఫుల్ హెల్త్ వీడియోలో కలుద్దాం.